హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జెన్యున్ కార్స్ తెలంగాణ అనే కార్ బజార్ అయితే ఉంది. అక్కడ కూడా కొన్ని కార్లు ఉంటాయి. మీ కార్ ఏదైనా పార్కింగ్ సేల్ పెట్టుకొని అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చండి. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకైతే మన ఆంధ్రాలో కూడా A1 కార్ బజార్ అయితే ఉందండి వైజాగ్లో. మీరు అక్కడ కూడా కార్లో ఏదైనా పార్కింగ్ సేల్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మీ కారు ఏదైనా మీరు రిక్వైర్మెంట్ కొద్దీ మీరు ఏదైనా తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు. రన్నాను సారీ. వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారండి. వీళ్ళు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు, మన పార్ట్నర్లే. వీళ్ళు ఎప్పుడైనా సరే 24 గంటలు మనతోనే ఉంటారు. మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. పేమెంట్ విషయంలో కానీ దేని విషయంలో కానీ. మనకు ఆంధ్రాలో కూడా A1 కార్ బజార్ అయితే ఉంది. అక్కడ కూడా ఒకసారి నీ పేరు డీటెయిల్స్ మొత్తం చెప్పేసి. నా పేరు రామకృష్ణ. మా దగ్గర నర్సీపట్నం రోడ్డు అండ్ A1 కార్ బజార్ ఉంది వైజాగ్ రోడ్లోనండి. రాయల్ పార్క్ ఆపోజిట్. మీకు ఏ విధమైన సహాయమైనా సరే ఆ ఆఫీస్ కాడికి వస్తే మా ఆల్రెడీ అక్కడ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కనుక్కోవచ్చు. నా పేరు కృష్ణ. ఇంకో మా పార్ట్నర్ కార్తీక్ మాట్లాడతాడు. ఫ్రెండ్స్, నా పేరు కార్తీక్ అండి. మాది నర్సీపట్నం లోకల్. నేను పుట్టి పెరిగింది కూడా నర్సీపట్నంలోనే. మాకు నర్సీపట్నం టౌన్ వైజాగ్ రూట్లో A1 కారు బజార్ ఉందండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆంధ్ర వాళ్ళకి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోగలరు. రాయల్ పార్క్ ఆపోజిట్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అడ్రస్. ఓకే అండి. నర్సీపట్నంలో వైజాగ్ వెళ్ళే రోడ్లో మనకు A1 కార్ బజార్ ఉంది. మన వాళ్ళు వీళ్ళు 24 గంటలు మనతోనే ఉంటారు. నేను ఎప్పుడు సూర్యాపేటలో ఉన్నా కూడా సరే, మనోళ్ళు ఢిల్లీలో ఉన్నారు, మనోళ్ళు చెక్ చేశారు వెహికల్, మనోళ్ళు చెక్ చేసిన తర్వాత ఫోటోలు పెడుతున్నారని చాలామంది మన వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాను నేను. అంటే మన వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉంటారండి. మేము ఇక్కడ ఉన్నప్పుడు అన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఇటు వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఈసారి నేను ఒక్కనే రావడం జరిగింది. వాట్సాప్లో అప్డేట్లు ఉన్నవారు ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది. మా బావగారు నజీరు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది 24వ తారీఖు. అందువల్ల ఆయన రాలేకపోయిండు. ఆ అన్న వాళ్ళు కూడా మొన్న 15వ తారీఖు వరకు ఢిల్లీలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే నాకు ఫోన్లు అనేది విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి. దాన్ని నేను టేకప్ చేయడం నాకు వర్కౌట్ కావట్లేదు. అందుకని అన్న వాళ్ళకి ఫోన్ చేసి మీరు తొందరగా రండి, నాకు వర్కౌట్ కావట్లేదు, మీరు ఇవన్నీ డీల్స్ చేయాలంటే నా వల్ల కావట్లేదు, ఒక్కని వల్ల కావట్లేదు అని చెప్పేసి స్పాట్లో నిన్న 19వ తారీఖు అది నిన్న 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసారండి. ఓకే అండి, ఇక మీరు పక్క ఉండి. ఈ కారు విషయానికి వస్తే మారుతి సుజుకి విటారా బ్రీజా ZD అండి. ఫుల్ టాప్ అండ్ వేరియంట్. ఫస్ట్ ఓనర్ కారు. 76,000 చిల్లర తిరిగింది. జెన్యూన్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అండి. బండి నెంబర్ కూడా మీకు షో అయితే చేయడం జరుగుతుంది. ఒరిజినల్ బండి అండి. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ స్మాల్ లేదు. ఒరిజినల్ బండి. రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్తో అయితే కార్ అయితే ఉండడం జరుగుతుంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఫస్ట్ ఓనర్ కారు. ఢిల్లీలో ఉంది. వెహికల్ ఫస్ట్ క్లాస్ ఉందండి. చాలామంది ZDI ప్లస్లో అడుగుతున్నారు. రెడ్ అండ్ బ్లాకే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అనేది నేను నిన్న ఒక ZDI ప్లస్ పెట్టాను. 16 మోడలు, 2016 మోడల్ నిన్న పెట్టింది. 62,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. అది 5,80,000 చెప్తుండు. అది కూడా బార్గెనింగ్ ఉంది. 5,60,000కి ఫైనల్ ఇస్తా అంటుండు. ఈ కారు వచ్చేసి 17 మోడల్, 2017 మోడల్ ZDI ఫస్ట్ టాప్ అండి. సెకండ్ టాప్ కిందకి వస్తుంది. ఇది 2017 ZDI మోడలు, ZDI వేరియంటు. ఫస్ట్ ఓనర్ కారు. 76,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ స్మార్ట్ లేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి వెహికల్ చూపిస్తా, చూసుకోండి. చూసుకున్న తర్వాత డీటెయిల్స్ అనేది మీకు మరి ఒకసారి చెప్తా. ఓకే అండి, చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టు ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉండడం జరిగింది. 2 కూడా. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అయితే 100% ఉన్నాయి. రైట్ సైడ్లో మాత్రం కొంచెం వాంటెడ్ అని చెప్పుకోవచ్చు, కొంచెం మబ్బు అయిపోయింది. ఇండికేటర్స్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉన్నాయి. బంపర్ టు బంపర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. బంపర్ టు బంపర్ కంప్లీట్ ఒరిజినల్. ఏ పీస్ కూడా రిప్లేస్ అయితే కాలేదు ఇంతవరకు. ఓకే అండి. బానట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు. రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. చూడొచ్చు మీరు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. అలవెల్స్ వస్తాయండి, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఏదైనా సరే వెహికల్ చూడాల్సిన పని లేదు. అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతనే మేమైతే వెహికల్ అనేది మీకు వీడియో కానీ ఫొటోస్ అని పెట్టడం జరుగుతుంది. రైట్ సైడ్ టైర్ వచ్చేసి ఒక 70-80% టైర్ కండిషన్ ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. అలవెల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్వెండల్ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఎటువంటి రీపెయింటెడ్ అయితే కాలేదండి. డోరు డ్రైవర్ సైడ్ డోరు
డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడవచ్చు మీరు. కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏది జరగలేదు. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ ఉంటుంది. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫోల్డబుల్ ఉండదు కానీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇందులో. జెడ్ఏ ప్లస్ ఫోల్డబుల్ ఉంటుంది. పిల్లర్స్ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి, ఇవి చూపించాల్సిన అవసరం కూడా లేదు, మీకు డౌటే లేదు. చూడొచ్చు మీరు, కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్. బంపరే ఒరిజినల్ అన్నప్పుడు ఇక పిల్లర్లు చూపించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకు కూడా మనం చూపించాలనే ఉద్దేశంతోనే చూపించడం అయితే జరుగుతుంది. రన్నింగ్ బోర్డు కూడా, పిల్లర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే కాలేదు. ఒకసారి డాష్ బోర్డు కూడా చూడొచ్చు. వింగ్ ప్లేట్ అండి, చాలామంది సర్వీస్ హిస్టరీ గురించి కాల్ చేస్తుంటారు, మళ్ళీ ఫోటో పెట్టాలంటే కష్టమైంది. వీడియోలోనే నేను వింగ్ ప్లేట్ అయితే చూపించడం జరుగుతుంది. చాయిసెస్ నెంబర్, ఇంజన్ నెంబరు ఇందులోనే ఉంటుంది. మీరు ఎక్కడ సర్వీస్ రికార్డు చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్ సైడ్ సెకండ్ డోర్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్, చూడొచ్చు మీరు. ఏ డోర్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్, పర్ఫెక్ట్ ఉందండి. డోర్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ రీప్లేస్ అయితే కాలేదు. ఇదే కారు బయట మార్కెట్లో ఢిల్లీలోనే 6,40,000 6,30,000 సేల్ అవుతుందండి ఇదే కారు. ఏదున్నా సరే మన జెన్యున్గా వెహికల్స్ అనేది పెట్టడం జరుగుతుంది, జెన్యున్గానే కమిషన్ మీద ఆధారపడి మాత్రమే పనిచేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే పంచెస్ చూసుకోవచ్చు, పంచెస్ కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్స్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్సే ఉన్నాయి. 100కి 90 నుంచి 95% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఆమ్రెస్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, చూడొచ్చు మీరు. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ ఉంది. చాలామంది ఏంటంటే టైర్ కూడా చూడొచ్చు, ఒక 60%గా టైర్ కండిషన్ ఉంది వెనకాలది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. అలెవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చాలామంది ఏంటంటే నేను పెట్టేదే తక్కువ, ఏదైనా సరే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడించి ఓనర్తోనే డీల్ అయితే చేయడం జరుగుతుంది. ఇంతవరకు అమ్మిన వెహికల్ కూడా డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడించి డీల్ అయితే చేయడం చెప్తే జరిగిందండి. అది చాలామంది ఏంటంటే నేను ఎటుబడి తక్కువ పెడుతున్నా కదా అని చెప్పేసి మరీ ఏంటంటే 4 లక్షల బండి 4 లక్షలు పెడితే 2 లక్షలకి అడుగుతున్నారండి. అది చాలా కరెక్ట్ అయితే కాదండి. అలాంటి వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయొద్దు, ఇది క్లియర్గా చెప్తున్నాను మీకు. ఏదున్నా సరే 10-20 15-20 అంతే తప్ప మిగతా ఎక్కువ నెగోషియబుల్ అయితే కాదండి, బార్గెనింగ్ అయితే ఎక్కువైతే కాదు. ఓకే అండి, వెనకాల రియర్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. కనపడినట్టు ఒక చిన్న స్కాచెస్ ఉందండి ఇక్కడ. ఇదేంటంటే ఇలాంటి స్కాచెస్ మీద పెయింట్ అనేది అవుతుంది. ఇప్పుడు దీనికి పెయింట్ కాలేదండి కాబట్టి ఇట్లా ఉంది, పెయింట్ అయితే అవన్నీ ఉండవు. రియర్ వైఫర్ ఉంది, డిఫాగర్ ఉంది, హై మౌంటెడ్ స్టాప్ లైటు, స్పైలరు విత్ వాషరు అన్నీ ఉన్నాయండి. రూఫ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చూడొచ్చు మీరు. డిక్కీ చూడొచ్చు, డిక్కీకి కూడా కంప్లీట్, డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు మీరు. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ ఓపెన్ అయితే కాలేదు ముఖ్యంగా, చూడొచ్చు మీరు. ఈ బండి అయితే చూడాల్సిన పని లేదండి, నాకు తెలిసి ఈ వెహికల్ అయితే ఆగదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది బ్రిజాల గురించి చాలా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా తీసుకుంటారని నాకు నమ్మకం అయితే ఉంది. చూడొచ్చు, డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్, ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు. రైట్ సైడ్ పిల్లర్ పంచెస్, క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్. ఈ టైల్ ల్యాంప్ అనేది ఇక్కడ ఒక చిన్న పలుగుతే ఇక్కడ మన వెల్డింగ్ అంటే ప్లాస్టిక్ వెల్డింగ్ అయితే చేయించారండి, ముందే చెప్తున్నాను. బంపర్ కూడా కంప్లీట్ ఒరిజినల్, గుర్తుపెట్టుకోండి. బంపర్ కూడా గ్యారంటీ నేను, బంపర్ కూడా ఒరిజినల్. ఫ్యాన్ బూట్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. స్టెప్నీ స్పేస్లో కూడా చూడవచ్చు, ఎటువంటి రస్ట్ కాదుగా ఏది లేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. టూల్ కిట్ కూడా ఉంది. ఇంకా డేంజర్ ప్యాడ్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, అది అంత నీట్గా ఉంది వెహికల్. ఇదే స్టెప్నీ అయితే ఏం లేదండి, వాంటెడ్ అని చెప్పుకోవచ్చు. స్టెప్నీ అయితే ఒక 20% అంత మాత్రమే ఉందండి, పెద్దగా అయితే ఏం లేదు. బూట్ స్పేస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒకసారి ఓవరాల్ రియర్ వ్యూ చూడొచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఈ వెహికల్ అయితే చూడాల్సిన పని లేదండి. ఇది ఒక టైరు లెఫ్ట్ సైడ్, సెకండ్ టైర్ వచ్చి వెనకాల టైర్ వచ్చేసి 60%గా ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. అలెవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రైట్ సైడ్ డోర్ కూడా చైల్డ్ లాక్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. రెండు పక్కల కూడా డోర్ కూడా ఎటువంటి రిప్లేస్ అయితే కాలేదు, ఎటువంటి డెంటింగ్ పెయింటింగ్ అయితే కాలేదండి, చూడవచ్చు మీరు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ముఖ్యంగా చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నాను,
బాడీ లైనింగ్ అనేది మెయిన్ రోల్ అనేది పోషిస్తుందండి ప్రతి వెహికల్. మీ కార్ అయినా ఏ కార్ అయినా ఏ బడ్జెట్ కార్ అయినా బాడీ లైనింగ్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. పెయింట్ అయినా పెద్ద సమస్య కాదు, కానీ బాడీ లైనింగ్ అన్నప్పుడు చెడిపోతే ఏంటంటే డెంటింగ్ అయినట్టు. డెంటింగ్ అయినప్పుడు ఏంటంటే బాడీ లైనింగ్ చెడిపోద్ది. ఆ చెడిపోయిన వెహికల్ అయితే ఇక అది మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో అయితే. నాకైతే కరెక్ట్ అనిపించదండి. పంచెస్ చూసుకోవచ్చు. పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడవచ్చు మీరు. కంప్లీట్ ఒరిజినల్. ఈ పంచెస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు, కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్ ఉంటాయి. కో డ్రైవర్ సైడ్ డోర్ అండి. కో డ్రైవర్ సైడ్ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, చూడవచ్చు మీరు. పర్ఫెక్ట్ ఉందండి. డాష్ బోర్డ్ కూడా చూడవచ్చు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. పిల్లర్ పంచెస్ కూడా చూపిస్తాను మీకు. పిల్లర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్. రన్నింగ్ బోర్డు కూడా ప్రతి పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తా. ఫ్రంట్ టైర్ వచ్చేసి ఒక 70-80%గా ఉందండి. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. అలవెల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి లోపల కూడా చూపిస్తా ఒకసారి మీకు. కీస్ అనేది 2 కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది, చూడొచ్చు అండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. బండి అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇక బండి విషయంలో నో డౌట్ మీరు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే రీమార్క్ అనేది ఏది లేదు. ముఖ్యంగా 76,500 వేసుకోండి. షోరూమ్ ట్రాక్ అండి. రీడింగ్ జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ చిల్డ్ ఏసీ. మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది, చూడవచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయండి. వాల్యూమ్ కంట్రోల్స్, మోడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్షను, వాయిస్ అంటే కాలింగ్ కంట్రోల్స్. స్క్రీన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అండి. దీనికైతే స్క్రీన్ అయితే రాదు, ఇది ఆఫ్టర్ మార్కెట్. ముందే చెప్తున్నాను, ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ ఇది. ఏసీ అయితే చిల్డ్ ఏసీ ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. పర్ఫెక్ట్ ఉన్న గేర్లు, ఇది చూడాల్సిన అవసరం లేదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంతవరకు చిన్నలేదండి, చూడవచ్చు మీరు. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంతవరకు చిన్నలేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. ఇంజన్ కూడా చూడవచ్చు అండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉంది. కూలెంట్ ఆయిల్ బాక్స్ కలర్ కూడా ఇంతవరకు షేడ్ అయితే కాలేదండి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి. స్టీరింగ్లో ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి. ఇంజన్ విషయంలో కానీ వెహికల్ విషయంలో కానీ ఏది చూడాల్సిన అవసరం లేదు. యాప్లెన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. లెగ్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి. బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది, చూడవచ్చు మీరు. అజావ్ భయ్ దా పట్టుకో. ఓకే అండి, వెహికల్ చూశారుగా. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్ చెప్తున్నాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDA అండి. టాప్ అండ్ వేరియంట్. 76,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఫస్ట్ ఓనర్ కారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ కారు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,80,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి, మరీ ఎక్కువ లేదు. ఏంటంటే చాలామంది జనాలు ఏంటంటే తక్కువ పెడుతుండగా మరీ ఇంకా 1,00,000 కడితే ఇంకా 1,00,000 తక్కువ చేస్తాడు, ఇంకా 2 లక్షలు తక్కువ చేస్తాడు అనుకుంటారండి. అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయకండి, దయచేసి క్లియర్ చెప్తున్నా. ఏదున్నా సరే ఇక్కడ ఉన్న ఆ పరిస్థితులు ఎట్లుంటాయంటే సరిగ్గా తిండి కూడా ఉండదు. తిండి కూడా తినలేని పరిస్థితులు అండి. వెహికల్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో వెహికల్స్ అనేది ఉంటుంది. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఈ ట్రాఫిక్లో వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ ఫోన్లలో ఇవన్నీ టైంపాస్ కాళ్ళు అన్నీ రిసీవ్ చేసుకొని అందరికీ మనం సమాధానం చెప్పాలంటే వర్కౌట్ కాదు. ఏదైనా సరే 10-5,000 కంటే ఎక్కువైతే బార్గెనింగ్ ఉండదు. 10-20,000 కంటే ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు ఏ కారు పెట్టినా సరే. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDA వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కారు. 2017 మోడల్. 76,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 5,80,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్. కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కారు కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.